ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా పంతులు గారి పూజ అయిపోయింది, దీపాలు పెట్టాలనుకుంటే అక్కడికి వెళ్ళి పెట్టండి అని చెప్పి ఇంకా కనకానికి విహారికి చెప్తాడు. ఇద్దరు దీపారాధన చేస్తూ ఉంటే విహారి చేయి కాలుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. విహారి కనకానికి థ్యాంక్స్ చెప్తాడు. మీరు లేకపోతే నేను ఇబ్బంది వాడిని అని అంటే కనుక మీరు లేకపోతే నేను కూడా ఇబ్బంది పడేదాన్ని అని చెప్పి అంటుంది. విహారి కనకానికి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు. గుళ్ళో పూజారి పూజ చేస్తూ ఉంటాడు. ఇంకా శుభమస్తు అని చెప్పి దీవించి ఆ కాబోయే దంపతులకు ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి అంటారు. కనకం వాళ్ళ నాన్న మా అమ్మాయి కాబోయే అల్లుడు జాతకం కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి అని అంటే ఇంకా వాళ్ళ చెల్లేమో ఇప్పుడైనా అవన్నీ ఎందుకన్నాయా అని చెప్పి తిడుతుంది. ఇంకా నవగ్రహ పూజ చేయమని చెప్తే ఇంకా వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి నేను చేయను అని చెప్పి అంటుంది. ఇంకా నవగ్రహ పూజ చేస్తూ ఉంటే విహారి అక్కడికి వస్తాడు. పూజ ఎలా చేయాలో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా కనకం కనిపిస్తుంది. ఇంకా కనకానికి సైగ చేసి అడిగితే ప్రదక్షిణలు చేయమని చెప్తుంది. ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అట్టిపండు మీద కాలేసి జారి పడిపోతుంటే ఇంకా కనకం పడకుండా పట్టుకుంటుంది. పంతులు గారు వాళ్ళిద్దరిని చూసి ఎంత అన్యోన్యత, ఎంత భక్తి శ్రద్ధలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. పంతులు గారు కనక మహాలక్ష్మి అబ్బాయి పేరేంటమ్మా అంటే కాబోయే భర్త పేరమ్మా చెప్పు అని చెప్పి అంటాడు. గుళ్ళో ఉన్నారు అని చెప్తే పొరపాటైందమ్మా అని చెప్పి ఇంకా పంతులు గారు అంటారు. కనక మహాలక్ష్మి వెళ్ళిపోతుంటే ఇంకా విహారి గట్టిగా కనక మహాలక్ష్మి గారు అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. వాళ్ళ చెల్లెలు కూతురు ఏంటమ్మా ఇది వచ్చినప్పటి నుంచి అల్లుడు అంటాడు ఇది అంటాడు, అసలు ఇలాంటి క్యాండిడేట్ ఉన్నాడని తెలిసే మేము వచ్చే వాళ్ళమే కాదు అని చెప్పి అంటూ ఉంటారు. మాట్లాడుతున్నంత ఆవేశంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే మన పనులు జరగవు అని చెప్పి అంటుంది. ఏమన్నా ఇష్టపడి వచ్చామా, రావాల్సి వచ్చింది, అలాగే వదిలేస్తే ఏ క్షణంలో ఏం చేస్తాడో అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మాయి అంటుంది. ఇంటి కోడలు అవ్వాలంటే అందంలోనూ ఆస్తిలోనూ మిస్ యూనివర్స్గా పోటీ పడేలా ఉండాలి. కనకం వాళ్ళ అమ్మ పంతులు గారికి మీ నాన్న జాతకం ఇస్తుంటే మీ అత్తే మొహంలో కొంచెం కూడా ఆనందం లేదమ్మా అని చెప్పి అంటుంది. కంగారు పడకమ్మా అని చెప్పి ఇంకో వాళ్ళ అమ్మ అంటుంది. కనకం వాళ్ళ నాన్న అల్లుడు అల్లుడు అనుకుంటూ వెళ్తాడు. అల్లుడు అంటే ఎక్కడికంటే నీకు దిష్టి తీయాలి అల్లుడు అని చెప్పి ఇంకా కళ్ళు నీ మీదే పడ్డా నీకు దిష్టి తీయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న దిష్టి తీస్తుంటే ఇంకా వెనకాల విహారి కూడా ఉంటాడు. ఇంకా ఇద్దరికి కలిపి దిష్టి తీస్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు.